ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేక రాయితీలు పొందుతూ సమాజ ప్రకృతిలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. గతంలో కొన్ని వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని, దళిత, వెనుకబడిన వర్గాలకు ఓటు హక్కు ఉండేది కాదని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు జిల్లా బీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, కార్పొరేటర్ కల్వకొల్లు సాంబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాలలు వేసి మేము అందరం కూడా గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్ణేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అందరూ సమానంగా ఉండాలని, అందరూ ఒకటే అని, పురుషులు స్త్రీలు సమానమే అని, స్త్రీ విద్య కోసం కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. ఆయన ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కావాలి, రావాలి అని ప్రజలు ఈరోజు చూస్తూ ఉంటే, మన జగనన్న వెళ్తున్న బాటలో ప్రతి ఒక్కరు కూడా, ఆయన ఎక్కడున్నా కూడా ఆయన బస్సు వెనకాల వేలాది లక్షలాది జనం రావడం చూసాం. ఈరోజు మా జగనన్నని మేము గర్వంగా మా మహిళలు అందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మేము అందరం తోడుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన్ని ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన వారు కాదు. అంబేద్కర్ గారు అందరి వాడు. పూలే గారిని, ఇటు అంబేద్కర్ గారిని ఇద్దరికి నిజమైన నివాళులు ఏంటంటే, ఇద్దరి కోరికలు, ఇద్దరి ఆకాంక్షలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమానత్వంగా పుచ్చుకొని ఆ రోజు ఇప్పుడు ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ, అలానే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు లేకపోయినా కూడా ప్రతి పదవుల్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేస్తూ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ జ్ఞాని, మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది జిల్లా పరిషత్లో. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అనంటే అంతటి మహాత్ముని కొనియాడటం నిజంగా చాలా అవసరం. ఎందుకనంటే ఆయన జ్ఞానాన్ని సముపార్జించి ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన రాజ్యాంగానికి అనుకూలంగా అన్ని రాజ్యాంగాలు, ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని కూడా చదివి మన సంస్కృతికి అనుగుణంగా మనకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఒక రాజ్యాంగంలో పొందుపరిచి మనకి అద్భుతమైన, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఆయన. త్యాగం చాలా వరకు ఉంది. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పరిషత్తులో జిల్లా పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఒక దళితుడు అనే ఇష్టం లేకపోయినప్పటికి కూడా అంతకు మించిన మేధావి లేడని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని అప్పగించడం, మరి ఆయన కళలన్నీ కూడా సాకారం చేసే సమయం వచ్చిందని అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది.